ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అన్నయ్య గారికి, సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. ఎవరు తుమ్మినట్టు ఉన్నారు? ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలో ఉంచండి, ఏకీభవించండి. మమ్మల్ని ఎంతగానో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామలకు వేలది వందనం తండ్రి. గడిచిన కాలం అంతా మీ సజీవ రెక్కల చోటుని కాచి కాపాడి భద్రపరిచి నాయన ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. నాయన ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యాన్ని సద్వినియోగం చేసుకునే ధన్యత మాకు దయచేది తండ్రి. ఈ భూమి మీద బ్రతుకుతున్న మేము నా తండ్రి, పరలోకంలో నుండి మీరు ప్రతిదీ గమనిస్తున్నారని, మమ్మల్ని పరిశీలిస్తున్నారని ఎరిగి మేము బ్రతుకు కృప దయచేయమని వేడుకున్నాను తండ్రి. నాయన ఇక్కడ మాట్లాడుతున్న నాకు సంయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని, కేవలం నా సొంత జ్ఞానంతో కాకుండా తండ్రి నాయన యేసుక్రీస్తు వారు నాయన వాక్య రూపంలో ఉన్నారని, ఆ వాక్యాన్ని మేము గ్రహించిన తండ్రి నాయన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా దాన్ని లోతుల్లోకి వెళ్ళి తెలుసుకున్నట్లు కృప దయచేయమని నా తండ్రి. వింటున్న మీ ప్రియ పిల్లలు వింటున్న మాటలు ఇవి నావి కాదు నా తండ్రి, పరలోకపు తండ్రి మాటలు అని గ్రహించలాగిన వారికి మంచి మనస్సాక్షి దయచేయమని, ఇక్కడ జరగబోయే కార్యక్రమం అంతా మీకే ఘనత మహిమ ప్రభావం కలిగే విధంగా జరిపించుకోమని త్వరలో రానయ్య ఉన్న మా నిజరక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనడు అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. మాట్లాడకండి దయచేసి. ఈరోజు మన అంశం ఏంటంటే, గడిచిన వారంలో అన్నయ్య గారు మాట్లాడిన సబ్జెక్ట్కి కొనసాగింపు. ఇదేంటండి కొనసాగింపు. అది ఏ పాఠం అంటే, శిలలకు భయపడుతున్న శిశుప్రాయులు. చెప్పండి, విన్నారా లేదా మీరు ఆ సబ్జెక్టు? ఏంటండి అది? తర్వాత రైట్, షార్ట్ కట్లో వచ్చేసారు. శిశుప్రాయులు పశుప్రాయులు ఆ సబ్జెక్టు కొనసాగింపు ఇది. అయితే కొనసాగింపు కాబట్టి గడిచిన వారాల్లో ఏం మాట్లాడుకున్నాం? లాస్ట్ వారం ఏ సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం తెలుసా మీకు? గుర్తుందా? పోయిన ఆదివారం గుర్తుందా? ఏం మాట్లాడుకున్నాం? ఈస్టర్ సందర్భంగా
యేసుక్రీస్తు వారి శిలువ, మరణ, సమాధి, పునరుద్ధానం గురించి మాట్లాడుకున్నాం. ఇది నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్తేనే కానీ చాలామంది గుర్తు రాలేదు. అయితే 2-3 వారాల క్రితం గడిచిపోయిన సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. సబ్జెక్ట్ గురించి ఇది కాకుండా దానికన్నా ఆ మాట కన్నా దాని కొనసాగింపు గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఒకసారి ఆ సబ్జెక్టులో ఏం జరిగింది జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుందాం. ఆలోచించండి. రైట్. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం అండి. తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమందుచున్నాడు. అదేవిధంగా 8వ వచనం కూడా చదువుకుందామండి. జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజల వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. అంటే ఈ మనుషులు ఏం చేస్తున్నారు? ఒక పోత పోసిన విగ్రహాన్ని చేసుకుని దాన్ని బట్టి అవమానం పొందుతున్నారు. అది గ్రహించట్లేదు. ఇది ఒట్టి బొమ్మని గ్రహించట్లేదు. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడో వాడు అర్థం కాకుండా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక పోత పోసి దీనిని దేవత అంటున్నాడు. ఆలోచించండి. అది మనం అసలు ఆ దేవత అనేది ఎక్కడి నుండి వచ్చిందని చదువుకున్నాం ఆదికాండంలో. ఆ దేవతని ఎవరు మనకి పరిచయం చేశారు? అపవాది. ఏమండి, ఈ మాటలు మీకు గుర్తు చేస్తున్నాను. అపవాది మనకు పరిచయం చేశాడు. ఏమండి, కీర్తన గ్రంథం 96వ అధ్యాయము 5వ వచనం అండి. జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఆ విగ్రహం ఏంటది? ఇంతకుముందు దేవత అని మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఏమని మాట్లాడుకున్నాం? అదే విషయాన్ని. అది విగ్రహము. అదేంటట? ఒట్టిది. ఏమండి, అదే కీర్తనల గ్రంథంలో 115వ అధ్యాయము 3వ వచనం. మీరు స్పీడ్గా ఉండాలి, చెబుతున్నది మీరు గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలి. మా దేవుడు ఆకాశమందున్నాడు, తన కిచ్చ వచ్చినట్టుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. అవేంటట? మనిషి చేసిన ఆ మనిషి యొక్క చేతి పనులు. ఎందుకంటే ఇది మనిషి చేశాడు, మనిషి స్వహస్తాలతో చేశాడు. చదవండి. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కుండియు వాసన చూడదు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయని వారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఈ విషయాలన్నీ ఆలోచిస్తే అదే కీర్తన గ్రంథంలో 135వ అధ్యాయంలో 15వ వచనంలో ఇదే ఉంటుంది. ఇప్పుడు మీరు చదువుకున్న సబ్జెక్టే ఉంటుంది. ఈ సబ్జెక్ట్ అంతా మనం ఆలోచిస్తే ఏమంటే మనకు అర్థమవుతుంది? విగ్రహము ఒట్టిది. ఏమండి, మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రైట్. అయితే కొంతమంది ప్రతిష్టత చేస్తే ఏదో వస్తుంది అంటున్నారు. అయితే ఆ సందర్భాలు కూడా మనం చూసాం. ఏంటి? సంసోన్ సందర్భంలో ఆ దేవత ఒట్టిది అని అనుకున్నప్పుడు ఒట్టిదే కాబట్టిగా ఉండిపోయింది అది. ఇప్పుడు ప్రతిష్టత చేసిన తర్వాత ఏం చేయాలి? సంసోన్ని ఆపుండాలి కదా. సంసోన్ని ఆపలేదు. ఆ దేవత ఏంటి? మనకు విగ్రహం. అలాగే ఒట్టిది. మీకు అర్థమవుతుందా? అంటే ప్రతిష్టత చేసినా అందులో ఏమీ లేదు.
తర్వాత ఇంకొక సందర్భం చూసాం. ఏంటిది? ప్రతిష్ఠిత విషయంలో దాగోను గుళ్ళో ఏమండి మందసం ఉంచారు, అవునా? ఆ సందర్భంలో కూడా ఆ దేవత ఏమైంది? ముక్కలకు ముక్కలు అయిపోయింది. అయితే మనకి ఇక్కడ ఏమని అర్థం అవ్వాలి? విగ్రహము ఒట్టిది. ఒకవేళ ప్రతిష్ఠత చేసిన సమాజంలో అనుకుంటున్నారేమో ప్రతిష్ఠ చేస్తే అందులో ఏదో ఉంటుందని. అయినా సరే ప్రతిష్ఠ చేసినా ఏమీ లేదు ఇక్కడ. అంత ఎందుకండి, బహిరంగంగా ఏలియా గారు చేసిన సందర్భం మీకు అందరికీ విదితమే. ఏలియా గారు చిన్న విషయం పూనుకోలేదు. ఎలాంటి విషయంలో ఆయన పూనుకున్నాడు? ఏమండి, ఆ బయలు దేవతకి ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? ఏమండి, ఎంతమంది? 400 మంది ప్రవక్తల ముందు ఆయన ఒక్కడో నిలబడ్డాడంటే దేని ముందు నిలబడ్డాడు? ఆయన ఒట్టి దాని దగ్గర నిలబడ్డాడు. కాబట్టి మీకు అర్థమవుతుందా? ఈయన వైపు ఎవరున్నారు? సృష్టికర్త అయిన మహోన్నతుడైన దేవుడు. అవతల పక్క ఒట్టిదైన విగ్రహం. కాబట్టి ఆ సందర్భంలో కూడా చూసినా ప్రతిష్ఠిత చేస్తే ఏదో వస్తుందనేది తప్పు. అర్థమవుతుందా? మీకు జ్ఞాపకాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాను. రైట్. అలాగే కొన్ని వచనాలు కూడా చూద్దాం. యోనా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం అండి. యోనా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. అసత్యమైన, ఇంకా తిప్పుతున్నారు పేజీలు ఉండు. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును అంటే దేవుని కృపను ఎలా వ్యర్థం చేస్తున్నారు, ఎలా విసర్జిస్తున్నారు? ఒట్టి దాని యందు లక్ష్యం ఉంచడం వల్ల. ఏమండి, రైట్. ఇప్పుడు వరకు ఉన్న రెఫరెన్సులు ఏవైతే ఉన్నాయో, ఇది విగ్రహము ఒట్టిది, విగ్రహంలో ఏమీ లేదు. అలాగే ఆ విగ్రహము సాతాను ద్వారా మనకు పరిచయం చేయబడింది. అదేవిధంగా ఏమండి, ప్రతిష్ఠిత చేసిన అందులో మనకి దైవత్వం అనేది రాదు. రైట్. ఇది ముందు పాఠాల వరకు. అయితే ఈ రోజున అదే కొనసాగింపు బిందు చేయాలనుకుంటున్నాను. అంటే ఇది ఏవైతే ఉన్నారో అన్నయ్య గారు చెప్పింది ఏంటి? విగ్రహము ఒట్టిదని. అయితే విగ్రహంలో ఏమీ లేదు, ప్రతిష్ఠ చేసినా ఏమీ లేదని క్లియర్ కట్గా చెప్తే విన్నవారు కొంతమంది ఇప్పుడు ఒట్టిది అన్నప్పుడు అక్కడ తిన్నా ఏమీ లేదు, తినకపోయినా ఏమీ లేదు అనే మాటలతోటి కొంతమంది, ఒకడేమో తినొచ్చు అని పట్టుకున్నాడు, ఒకడేమో తినవద్దు అని పట్టుకున్నాడు. అది నేను వివరించాలని ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు వరకు జరిగింది కొనసాగింపుగా నేను మాట్లాడుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం? ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ఏంటి? విగ్రహము ఒట్టిది, విగ్రహంలో ఏమీ లేదు. ఏమండి, దానిని మనం లక్ష్య పెట్టకూడదు. అది ప్రతిష్ఠ చేసినా ఏమీ లేదు. అయితే మరి ఈ ప్రశ్న ఎలాగొచ్చింది? తినవచ్చు అన్న ప్రశ్న ఎందుకు వచ్చింది? తినకూడదన్న ప్రశ్న ఎందుకు వచ్చింది? ఒకసారి బైబిల్లోంచి ఆలోచిద్దామండి ప్రేమ దేవుని వాళ్ళారా. సరే, నేను వాక్యంలోకి ముందుకెళ్ళే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అసలు బైబిల్లో ఏముంది? నేను ఫ్రెష్ సబ్జెక్టు, పాత సబ్జెక్ట్ గురించి మాట్లాడతలేదండి. ఫ్రెష్ సబ్జెక్ట్ ఇక్కడ నుంచి కొత్తగా ఉంటుంది. అంటే కొత్తగా కాదు, నేను చెప్పాలనుకున్నది ఉంటుంది. ఏమండి, విగ్రహం ఎందుకు పెట్టింది తినవచ్చా లేదా తినకూడదా, ఏది మంచిది అనే వాక్యంతో
ముందుకెళ్ళిపోదాం. ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మీకు తెలుసు కదా, మ్యాక్సిమం దీని చుట్టూనే తిరుగుతాం మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము. ఒకసారి అందరికీ తెలిసిన విషయాలే కాకపోతే మొదటి నుంచి శ్రద్ధగా ఆలోచిద్దామండి. మొదటి నుంచి చదువుకుందాం. విగ్రహమునకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగును. ఈ ఒక్క దగ్గర ఒకసారి ఆగుదాం. ఈ మాట ఏమండి, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము అంటే ఇది మన పరిపూర్ణతకు సూచిస్తుందా? ఏమండి, ఇక్కడ ఉన్న మనము మన పరిపూర్ణతకు సూచిస్తుందా? లేదు. కానీ దేవుని విషయంలో మీరు కొంత జ్ఞానం తెలుసుకున్నారు. ఆ జ్ఞానంలో మీరు ఉండి కొలిది ఎదుగుతున్నారు, ఎదగాలి. అయితే ఆ జ్ఞానము శాశ్వతం కాదు. అదే చెప్తున్నాడు కింద. ఆ జ్ఞానం శాశ్వతం కాదు. ఏమి శాశ్వతం, ఏమి క్షేమాభివృద్ధి? జ్ఞానం క్షేమాభివృద్ధి చేస్తుందా, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందా అని చెప్తుండే. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. మనమందరం జ్ఞానం గలవరమని ఎరుగుదుము. జ్ఞానం ఉప్పొంగజేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను. ఒకడు తనకి ఏమైనాను తెలుసుకొని ఉంటే, ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఒకడు నాకు బైబిల్ అంతా తెలుసు. ఏమండి, దీని గురించి మాట్లాడితే వాడు ఇంకా తెలుసుకోవాలి. అంటే ఇక్కడ అహం పనిచేయదు, గర్వం పనిచేయదు అని క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఏమని? ఒకడు తనకి ఏమైనాను తెలియననుకొని ఉంటే, అంటే బైబిల్ పరంగా అండి, బైబిల్లో నాకు అంతా తెలుసు అని అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకునేవాడు కాదు. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవుణ్ణి ఎరుగకైన వాడే. కాబట్టి విగ్రహమునకు బలిగా అర్పించు వాటిని తినుట విషయము. ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా చదువు. లోకమందు విగ్రహము ఒట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. ఆలోచిస్తున్నారా? మనం గడిచిన పాఠాల్లో నేర్చుకున్నాం. లోకమందు ఎక్కడిది ఒట్టిది? మొత్తం యావత్ లోకమంతటా విగ్రహము ఒట్టిది, కానీ దేవుడు అనేవాడు ఒక్కడే. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. మనం చూసాం పాత నిబంధనలో. ఏమండి, బయలుదేవతలు, ఇంకా అష్టారోతు దేవత అని ఇంకా పేర్లు ఉన్నాయి. కానీ ఆ బయలుదేవతలు అన్నింటినీ ఉన్నారు. కానీ నిజమైన దేవుడు ఎవరు అని చెప్తున్నాడు. అంతకన్నా ముందు చదవండి. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలడబని ఉన్నను మనకు ఒక్కడే దేవుడు. అంటే మనకంటే లోకానికి, ఇక్కడ లోకంలో విగ్రహము ఒట్టిది, ఈ దేవతలు అనబడేవి ఒట్టివి. అయితే దేవుడు అక్కడే ఉన్నాడు. ఎవరికి? ఈ లోకాన్నంతటికి. ఆలోచిస్తున్నా? ఈ లోకాన్నంతటికి దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. అంతే కదా? అంటే దేవుడు సృష్టించిన సృష్టి మనము. కాబట్టి ఇక్కడ ఈ విషయం కూడా క్లియర్ అవుతుంది. మనము చేసింది దేవుడు కాదు, అది శాశ్వతం కాదు. కానీ ఇక్కడ ఉన్న మాట చదవండి ఒకసారి. మనము ఆయన నుండి సమస్తము కలిగి, అంటే మనము ఆయన నుండి కలిగిన వారం. మన నుండి కలిగినది దేవుడు కాదు. చదువుదాం. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా
సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. మనం మన సంఘంలోంచి ఆలోచించుకుందాం. ఒకవేళ ఈ మాట అన్యజనుల గురించి మాట్లాడినా, ఏమండి క్రీస్తుని తెలుసుకున్న వారి గురించి మాట్లాడినా, అయితే ఈ జ్ఞానం అందరికీ లేదు. అన్యజనులకు ఉన్న జ్ఞానం వేరు, మన జ్ఞానం వేరు. ఈ జ్ఞానం మనందరిలో లేదు, అంటే లోకమందు ఉన్న వారందరిలో ఒక్కటిగా లేదు. రైట్. ఇప్పుడు మనం సంఘంలో ఆలోచిద్దాం. ఈ సంఘంలో కూడా ఈ గలిబిలి రావడానికి కారణం ఏంటి అంటే, ఒకరు ఏమనుకుంటున్నారు, తినొచ్చు అని అనుకున్నారు, ఒకరు ఏమనుకుంటున్నారు, తినకూడదు అనుకుంటున్నారు. అందుకని ఏమంటున్నారు, అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఏ జ్ఞానం అది? ఏ జ్ఞానం అది? ఇది విగ్రహము ఒట్టిది. విగ్రహము ఒట్టిది అనే జ్ఞానం అందరికీ లేదు. ఏమండి, మనం ఇంతకుముందు హిందువులమై ఉన్నవారమే మ్యాక్సిమం, ఒక 90%. అవునా? మనం కన్వర్టెడ్ అయ్యాం, క్రీస్తునందు మారు మనసు పొందిన వారమే అయ్యాను. ఒకప్పుడు మనం చేసింది ఏంటది? విగ్రహారాధన. అయితే అప్పుడు మనకి జ్ఞానం లేదు. అవునా? ఆలోచించండి, చదవండి. అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇదివరకు విగ్రహమును ఆరాధించిన వాడు, మన గురించి చెప్తున్నాడు. కొందరు ఇదివరకు, మనం ఏం చేసాం? ఇదివరకు విగ్రహాన్ని ఆరాధించాం. కనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలిగా ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఒకప్పుడు అలా మనం చేసాం. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. అంటే ఇంకా అందులో ఏదో ఉంది, దైవత్వం ఏదో ఉంది అని అనుకుంటే దానివల్ల ఆ బలహీనుడు వాడు ఏమవుతున్నాడు? అపవిత్రం అవుతున్నాడు. చదవండి. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. ఏమండి, జ్ఞానం కలిగిన ఈ మాటలు ప్రేమతో ఆలోచించండి. ఏమండి, ఈ మాటలు ఎలా ఆలోచించాలి? మీరు ప్రేమతో కలిగి ఆలోచించాలి. అయినను భోజనం బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువేమీ లేదు, అలాగే తిన్నందున మనకి ఎక్కువేం లేదు. మనకి ఏం కలిసి వస్తుంది ఇందులో? ఏమండి, తిన్నా తప్పు లేదు, తినకపోయినా తప్పు లేదు. ఆలోచిస్తున్నారా? ఇదే సందర్భం 10వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అదే ఇక్కడ చదివేసుకుని మనం 10వ అధ్యాయం వెళ్దాం. అయినను 9వ వచనం అండి. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరం కలుగజేయకుండా చూసుకోండి. మీరు తినచ్చు, నిరభ్యంతరంగా తినచ్చు. ఏమండి, అయితే ఈ బలహీనత వల్ల ఏం చేయకూడదట? సారీ ఈ స్వాతంత్రం, మీకు తినచ్చు అనే స్వాతంత్రం ఉంది కదా, లేదా తినకూడదు అనే స్వాతంత్రం ఉంది కదా. ఈ స్వాతంత్రం వల్ల మీరేం చేయకూడదు? ఒక బలహీనుడి విషయంలో ఏం చేయకూడదు? అభ్యంతరం కలగకూడదు అంటున్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చి సిలువ మీద ప్రాణం అర్పించింది కేవలం బలవంతులకేనా? విశ్వాసులకేనా? కాదే. ఇశ్రాయేలుకేనా? కాదు. కానీ ఈ భూమి మీద ప్రతి మనిషికి సిలువ యాగం కోసం సిలువలో ప్రాణం ప్రతి ఒక్క నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడు. అవునా? ఆ మాట నిజమా అబద్ధమా? ఎందుకంటే ఇప్పుడు భూమి మీద నీతిమంతుడు ఒక్కడునూ లేడు. అయితే ఇలా ఉండగా మనం పాపుల కొరకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాను మాట మీరు చదువుకున్నారు లేదా? చదివారు లేదా? 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. యేసుక్రీస్తు పాపుల కొరకే ప్రాణం పెట్టాను అని. కాబట్టి ఆ బలహీనుడి విషయమే ఇక్కడ అదే మాట చదువు. ఆ బలహీనుడి విషయంలో కూడా యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు కదా. అయితే ఆ బలహీనుడి విషయంలో మీకున్న జ్ఞానం మీకు స్వతంత్రమే, కానీ ఆ స్వాతంత్రం ఎవరిని దూరం చేయకూడదు? బలహీనుని దూరం చేయకూడదు అని చదవండి. ముందుకెళ్దాం.
ఏలయనగా అంటే బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి. మిమ్మల్ని నిర్ధారించి చెప్తలేదు ఇక్కడ. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మీరు తినొద్దు అని చెప్పట్లేదు, క్లియర్ కట్గా ఏమని చెప్తున్నాడు ఈ సందర్భంలో? తినండి, అయితే ఆ స్వాతంత్రం మీకు ఉంది. కాకపోతే మీరు బలహీనుడిని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టిన బలహీనుడు ఇంపార్టెంటా, మీరు తినే వస్తువు ఇంపార్టెంటా, కొబ్బరికాయ ఇంపార్టెంటా? ఏమండి, ప్రసాదం ఏం పెడతారు? మహా అయితే పులిహోర పెడతారు. పులిహోరేనా? పులిహోర. మహా అయితే కొబ్బరికాయ, ఇంకా దద్దోజనం, సలివిడి, ఏంటండి, మేకపోతు, కోడి, ఏమండి, చేపలు, ఇవన్నీ పెడతారేంటి? అదే బలి ఇచ్చింది అది వేరు, చదువుతున్నాను, అదే విషయం చదువుతున్నాను. ఏమండి, అయితే మీకు కలిగిన ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకోండి. ఎలయనగా జ్ఞానం గల నీవు విగ్రహాలయందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల. ఎవరా ఒకడు అంటే విగ్రహారాధికుడు కాదట, క్రీస్తుని తెలుసుకున్న ఒక బలహీనుడు. ఇక్కడ బలవంతుడు, బలహీనుడు అనే రెండు మాటలు మాట్లాడుతున్నాడు. అంటే విశ్వాసంలో వృద్ధి చెందిన వాడిని బలవంతుడు అంటారు. ఏమండి, విశ్వాసంలో ఏమండి అప్పుడప్పుడే ఏదో నేర్చుకుంటున్నాడు అంటే వాడు ఏమవుతాడు? బలహీనుడు. అంటే బలహీనుడు బలవంతుడు అంటున్నాడు అంటే ఈ సైజులో మీరు ఊహించుకోకండి. ఏమండి, 6 ప్యాక్ కండలు అలా ఉన్నవాడు బలవంతుడు, లేదా బక్కగా ఉన్నవాడు బలహీనుడు, సుబ్బులాగా అనుకోకండి మీరు. ఏమండి, చదవండి. బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలిగా ఇవ్వబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకునిగా. దేని గురించి? మీకు కలిగిన ఈ స్వాతంత్రం, తినవచ్చు అనే స్వాతంత్రం మీకు దేవుడిచ్చాడు. అయితే ఈ స్వాతంత్రం వలన ఏమండి భోజనం భక్తికి కూర్చున్న బలవంతుని చూచి బలహీనుడు ఏమనుకుంటున్నాడు? ఆలోచించి చదవండి అది ఆ మాట మళ్ళీ. ధైర్యం తెచ్చుకుంటాడట. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, తింటే మంచిదే కదా, తింటే మంచిదే, రైట్. అయితే ఆ బలహీనుడికి తెలియదు, అయితే ఆ బలహీనుడికి చెప్పి మార్చొచ్చు కదా. కానీ ఇక్కడ ఏమనుందంటే ఆ బలహీనుడికి చెప్పి మార్చే టైంలో నువ్వు లేవు అక్కడ. నువ్వు ఏమై ఉన్నావు? అక్కడ తినడానికి కూర్చున్నావు. నిజానికి మనం మాట్లాడుకుంటే ఏమండి ఇదే సబ్జెక్టు 10వ అధ్యాయంలో కూడా ఒకసారి మాట్లాడుకుందాం. పదవది 27 వచనం నుంచి చదువుకుందామండి. 27. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడు. ఇక్కడ ఎంత క్లియర్గా ఉందండి. ఇప్పుడు విందునికి ఎవరు పిలిచారు? మీ ఫ్రెండ్ విశ్వాసి పిలిచాడా? అవిశ్వాసి. మనకి లోకంలో ఫ్రెండ్స్ ఉంటారు. అందరూ క్రైస్తవులు ఉండరు. ఎవరు ఉంటారు? హిందూవేతరులు ఉంటారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. ఏమండి, దేవుడిని నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేశారు? ఇందాక ఈ నాగు అన్నట్టుగా బలిచ్చుకున్నారు. ఏమండి, బలిచ్చాడు. బలిస్తే మిమ్మల్ని పిలిచాడు రమ్మని. ఒరే మన ఇంటి దగ్గర ఫంక్షన్ ఉందిరా, నువ్వు దగ్గరుండి చూసుకోవాలండి అన్నాడు. మీరేమన్నారు? సరే వస్తానురా, దానిదే ఉంది అన్నారు. అయితే మీరు ఇక్కడ తిన్నట్టా తినలేనట్టా? ఏమండి ఆలోచించండి ఒకసారి. మీరు వెళ్ళకుండానే మీరు ఇష్టమైంది, మీ మనసుకు వెళ్ళడానికి ఇష్టమైంది అంటే మీరు క్లియర్గా తినేశారు, మీ మనస్సాక్షిలో తినేశారు. అబ్రహాం బలి తెలుసా మీకు? అబ్రహాం గారు నిజంగా బలిచ్చారా? ఏమండి నిజంగా బలిచ్చారా? కుమారుని చంపేశాడా?
చంపేశాడు మనసులో. ఆయన ఇంటి దగ్గరే బలిచ్చేసాడండి. దేవుడు అడిగిన వెంటనే ఏం చేశాడు? బలిచ్చాడు. ఇది మీకు అర్థమైతే చదవండి 27 నుంచి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీ మనస్సుండి, మీకు ఎప్పుడైతే మనసు ఉందో అప్పుడే మీరు తిన్నారు. ఇప్పుడు తినడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. అక్కడ మీ మనసులోనే ఎప్పుడో మీరు ఏం చేశారు? తినేశారు. మీకు మనసుండిన ఎడల మీకు వడ్డించింది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చెయ్యొద్దు. ఇది ఎక్కడెట్టారా అనే ఆలోచన మీకు వద్దు. క్లియర్గా చెప్తున్న మాటలు అర్థమవుతుందా మీకు? మీకు విగ్రహం ఒట్టిదే అని తెలుసు, ఏబిసిడీలు తెలుసు కదా ఏమండి? ఏబిసిడీలు తెలుసు, ఏంటని ఒట్టిదని తెలుసు. ఒట్టిదని తెలిసినప్పుడు నీకు ఏదైతే వడ్డిచ్చారో అది ఏదైనా సరే నువ్వేం చేయొచ్చు? తినే. అయితే చదవండి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పించినది చెప్పిన యెడల అట్లు తెలిసిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తం తినకండి. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు కదా, తినమని ఎంత క్లియర్గా చెప్పాడో అతని నిమిత్తం మీరేం చేయొద్దు? తినకండి. మీకు అర్థమవుతుందా? తిన్నా తప్పులేదు, తినకపోయినా తప్పులేదు. అయితే ఇక్కడ మీకు తిన్నా పర్లేదు అంటలేదు. ఇక్కడ అతని నిమిత్తం ఏం చేయమంటున్నాడు? ఆ బలహీనుడు అంటే క్రీస్తుని పూర్తిగా ఎరగని వాడు ఏమంటున్నాడు? ఇది ఏదో అర్పించింది కదా, అక్కడ పెట్టింది కదా, బలిగా ఇవ్వబడింది కదా, ఇది నువ్వు తినేస్తున్నావు అంటే అతని నిమిత్తం నువ్వేం చేయమన్నాడు? అంటే ఈసారి ఏం చేయాలి మీరు? ఎక్కడికన్నా విందుకు వెళ్తే ప్రార్థన చేసుకోండి శుభ్రంగా. ఏమని? ఈ బలహీనుడు ఎవడో నాకు అడ్డు రాకూడదు, అక్కడ పెట్టిదేదో నేను శుభ్రంగా లాగించి రావాలని మీరు ప్రార్థన చేసుకోండి. ఎవడో నాకు అడ్డు రాకూడదని అని ప్రార్థన చేసుకుంటారా? భలేగా ఉన్నారు అయితే. చదవండి. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పించబడినదని చెప్పిన యెడల అట్లు తెలిపిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు. అక్కడ ఆలోచించండి. మీకు తెలుసు కదా ఒట్టిదని, అదే మీ మనస్సాక్షి గురించి కాదంటే ఇది. ఇక్కడ తిన్నా ఏమండి ప్రాబ్లం లేదని చెప్పాడు, మీకు ఆ స్వాతంత్రం ఉందని చెప్పాడు. అయితే తినవద్దని చెప్తున్నాడు. అది తినవద్దని చెప్పింది మీ గురించి కాదు, అది ఒట్టిది అని నమ్మే మీ గురించి కాదు, దాంట్లో ఏదో శక్తి ఉంది అని నమ్మని మీ గురించి కాదు. అది ఎవరి గురించి? ఎదుటివాడు, బలహీనుడు, అల్పవిశ్వాసి, అతని గురించి మీరేం చేయాలి? చదవండి. ఎదుటివాని మన శిక్ష నిమిత్తము ఇలాగ చెప్పుచున్నాను అంటే ఏం చేయమన్నాడు? తినకండి. ఎవరి మనస్సాక్షి నిమిత్తము? అతని మనస్సాక్షి నిమిత్తము. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ మాట చదవండి. ఏమండి? ఎందుకనగా, ఎందుకు నేను వద్దు అంటున్నానంటే ఏమండి, నేను కావాలని వద్దంటలేదు, మీ నోటి దగ్గర కూడు చెడగొట్టాలని వద్దంటలేదు, మీ ఫ్రెండ్ని నేను దూరం చేయడానికి వద్దని అంటలేదు. నేను మీరు ఎందుకు వద్దు అంటున్నానంటే ఏమండి, వేరొకరి మనస్సాన్ని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా? తీర్పు ఎవరు తీరుస్తారండి? విగ్రహమా? దేవుడు తీర్పు తీస్తాడు. అంటే ఎందుకైతే దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడో ఆ బలహీనుడి విషయంలో, ఆ బలహీనుడు క్రీస్తుకు దూరం అయిపోతున్నాడంటే తీర్పు ఎవరికి? బలవంతుడికి. ఆలోచించిన ప్రేమ వాళ్ళు. ఆ అల్ప విశ్వాసకి మీరు వాక్యం చెప్పి బలవంతుడిగా మార్చండి. ఏమండి? అప్పుడు మీకు ఏ ఇబ్బంది లేదు. కానీ అతను ఇబ్బంది పడుతున్నాడంటే ఏం చేయాలి? తినడం మానేయండి. ఏమన్నా ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. నేను కృతజ్ఞతతో పుచ్చుకునే యెడల నేను దేని నిమిత్తం కృతజ్ఞతలు చెల్లిచున్నానో దాని నిమిత్తం నేను దూషింపబడనేలా? ఆలోచించండి. అదే అది తినే విషయమా లేదా ఇంకోటో మీరు ఆలోచించండి.
దాని నిమిత్తం మనం ప్రభు దగ్గర దూషింపబడితే ఏమండి ఉపయోగం ఏముందండి? మన విశ్వాసంలో, మన బలమైన విశ్వాసంలో ఉపయోగం ఏముంటుంది? ఆలోచించండి. కాబట్టి మరొక విషయం చదవండి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవునికి మహిమ కొరకు చేయుడి. మీరు తినండి, దయచేసి తినండి. అయితే అది దేవునికి ఇంకొకటిని దూరం చేసేదిగా ఉండకూడదు. ఏమండి మీరు తినద్దు. ఆ విషయంలో మీరు దేవునికి ఒకరిని దూరం చేయొద్దు. మీకు తినడం తినకపోవడం ఇంపార్టెంటా, దేవునికి ఒక వ్యక్తిని దూరం చేయడం దగ్గర చేయడం ఇంపార్టెంటా? మీకు ఏది ఇంపార్టెంట్? ఏది ప్రాముఖ్యమైంది? ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. చదవండి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరం కలుగు చేయడం. ఏ విషయంలో అయినా సరే మీరేం చేయకూడదు? ఏమండి అదే కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయంలో ఏమండి 9వ వచనం చదువుకుందాం మళ్ళీ. అయినను మీకు కలిగిన ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూచుకొనుడి. ఏలే అనగా జ్ఞానం గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకరిని చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలిగా ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చున్న కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయేనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించును. నీకున్న ఏ జ్ఞానమో పరిస్థితిని బట్టి మీరు ఆలోచించుకోండి. మీ జ్ఞానం ఎలా ఉందో ఆ పరిస్థితిని బట్టి మీరు ఆలోచించుకోండి. ఆ పరిస్థితి ఇక్కడ మీకు నేను చెప్పట్లేదు, వాక్యం చెబుతుంది. ఆ పరిస్థితిని బట్టి నువ్వు ఎలా బిహేవ్ చేస్తావంటే ఆ బిహేవియర్ తోటి నువ్వు క్రీస్తుకి ఒకరిని దూరం చేయకు. ఆ నీ జ్ఞానం బట్టి ఒకవేళ తింటే వస్తున్నాడు అని నువ్వు అనుకుంటే అక్కడ ఆ బలహీనుని దూరం చేయకుండా నువ్వు ఒకరిని రప్పిస్తున్నావంటే రప్పించు క్లియర్గా. నువ్వు బలహీనుడిని దూరం చేయకుండా ఇంకొకరిని నీ సహోదరుని క్రీస్తులోకి నడిపిస్తాను అంటే నువ్వు క్లియర్గా నీకు ఉన్న స్వాతంత్రాన్ని నువ్వు వినియోగించుకో. అర్థమవుతుందండి? అర్థమైంది ఈ మాట? చదువుతాం మళ్ళీ. అందువలన 11 అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయేనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించును. అంటే బలహీనుడు గురించి మాట్లాడుతున్న సందర్భం. నశిస్తాడు నీ జ్ఞానం బట్టి. అది తిన్నా ఒకవేళ నువ్వు తినకపోయినా, ఏమండి నువ్వు తినకపోయినా నీ జ్ఞానం బట్టి నశిస్తాడేమో చూచుకో. నీ స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకో. చదవండి తర్వాత. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపం చేయగలుగుతున్నారు. ఒకవేళ తింటే పాపం ఏంటండి? ఒకవేళ నువ్వు తింటే నీ సహోదరుడు నీకు దూరం అవుతున్నాడంటే అది పాపం. ఒకవేళ నువ్వు తినకపోతే నీ సహోదరుడు క్రీస్తుకు దూరం అవుతున్నాడంటే పాపం. మీకు అర్థం అవుతుందా? ప్రతి మాటలోనూ సందర్భానుసారంగా రెండు పదాలు కనిపిస్తాయి మీకు అక్కడ. మీ స్వాతంత్రాన్ని మీరు ఎప్పుడు సద్వినియోగం చేసుకోవాలి? క్రీస్తుకు ఒకడు, నేను చదవను మీరు చెప్పండి. మీ స్వాతంత్రం ఎప్పుడు సద్వినియోగం చేసుకోవాలి? ఎప్పుడు సద్వినియోగం చేసుకోవాలి మీరు చెప్పరా?
బలహీనుడు లేనప్పుడు బలహీనుడిని క్రీస్తుకు దగ్గర చేయడానికి నువ్వేం చేయాలి? తినొచ్చు. నీ స్వాతంత్రాన్ని బట్టి ఏమండి ఒక అవిశ్వాసి క్రీస్తులోకి వస్తున్నాడంటే నువ్వు చెప్పండి, చదవండి. కాబట్టి ఇలాగ సహోదరులకు విరోధంగా పాపం చేయుట వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలన మీరు క్రీస్తుకు విరోధంగా పాపం చేయుచున్నారు వాగలుగుతున్నారు. కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల, నా సహోదరునికి అభ్యంతరం కలుగు చేయుకుండుటకై నేనెన్నటికీ మాంసం ముట్టను అన్నాడు ఆయన. దీని అర్థం ఏంటి అంటే, ఈ పౌలు గారు విగ్రహాన్ని లక్ష్య పెడుతున్నారా? విగ్రహాన్ని లక్ష్య పెట్టట్లేదు. ఆయన సహోదరుణ్ణి లక్ష్య పెడుతున్నాడు. సహోదరుని నిమిత్తం ఈయన ఏం చేస్తానంటున్నాడు? తింటాం మానేస్తాను అంటున్నాడు. ఆలోచించిన ఏది ప్రాముఖ్యమైందో, ఏది ఉత్తమమైందో మీరు ఆలోచించుకోండి. నేను చెప్పట్లేదు. బైబిల్లో పౌలు గారు చెప్తున్న మాటలు మీకు వివరిస్తున్నాను. మీరు సందర్భానుసారంగా మీ స్వాతంత్రాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1 మొదటి నుంచి చదువుకుందాం. విశ్వాసం విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. అంటే ఇతను ఎలాంటోడట? విశ్వాస విషయంలో బలహీనుడు, కొత్తవాడిని మీరేం చేయాలి? చేర్చుకొనుడి. అయినను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకోవద్దు. క్లియర్గా చెప్తున్నాడు. నీకు తినొచ్చు అని ఉందా? తిను. తినకూడదని ఉందా? తినకు. కానీ దీని విషయంలో అవిశ్వాసిని చేర్చుకునే విషయంలో మీరేం చేద్దన్నారు? మీరేం చేయకూడదు? వాదాలు పెట్టుకోకూడదు. ఎవరి విషయమే? అవిశ్వాసి బలహీనుడైన విషయంలో. చదవండి. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు. ప్రతి మాట ఆలోచించి మాట్లాడుకుందాం. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తింటున్నాడు. ఇది కూరగాయలకు సంబంధించిన విషయమే అయినా కానీ ఇది దేనికి సంబంధించింది? మనస్సాక్షి సంబంధించింది. ఇప్పుడు నీ మనస్సాక్షికి కూరగాయలు ఇష్టం, నువ్వు మాంసం ముట్టకో. కానీ ఆ ముట్టని వాడిని, మాంసం ముట్టని వాడిని నువ్వు తీర్పు తెచ్చుకో. ఏం చేయకూడదు? నువ్వు తిను అని తీర్పు తెచ్చొద్దు. మీకు అర్థమవుతున్న విషయం? మీకు అర్థమవుతుంది? మళ్ళీ చదవండి. ఒకటి సమస్తమును తినవచ్చని నమ్ముతున్నాడు. మాంసం ఏంటి? A to Z తినేస్తున్నాడు. ఒకడు కూరగాయలు మాత్రమే తింటున్నాడు. అతని విషయం మీరు ఏం చేయకూడదు? తీర్పు తీర్చవద్దు. నేను బైబిల్లో ఉన్న మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచించండి ప్రతి ఒక్కరూ. సొంత మాటలు కాదు, దయచేసి ఆలోచించండి. చదవండి. మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాడిని తృణీకరింపకూడదు. తినువాడు తినని వాడిని తృణీకరింపకూడదు. తిననివాడు తినువాడిని తీర్పు తెచ్చకూడదు. ఇద్దరు క్వైట్ ఆపోజిట్. ఒకడు అనకూడదు, ఇంకొకడు అనకూడదు. చదవండి. ఎలా అనగా దేవుడు అతను చేర్చుకున్నాడు, నువ్వు కాదు చేర్చుకున్నది. విశ్వాస విషయంలో బలహీనం చేర్చుకోమంటే అది ఎవరు చేర్చుకున్నారు? అది ఒకడు విశ్వాసంలోకి రావాలంటే మన వల్ల కాదండి. అది దేవుడు వాక్యాన్ని పట్టుకుంటాడు అండి, బలహీనాన్ని పట్టుకుంటాడు. ఆలోచించండి ప్రేమ దేవుని వారు. చదవండి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడువు? అతడు నిలిచి ఉండుటకైనను పడి ఉండుటకైనను అతని సొంత యజమాని పనియే. అతడు నిలుచును, ప్రభు అతను నిలబెట్టుకుంటకు శక్తి గలవాడు. అంటే నువ్వు నేను తింటే అతన్ని రప్పిస్తాను అంటే అది మన
అవివేకం. ఒకవేళ నేను తినకపోతే అతను దూరం అయిపోతున్నాడంటే అది అనా అవివేకం. చదవండి. ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచిదని ఎంచుచున్నాడు. చాలామంది మన ఆలోచిస్తుంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఏమండి మంగళవారం ఊడుతుంటారు. ఊడుపులు ఉంటాయి తెలుసు కదా, మంగళవారం మట్లు ఊడుతుంటారు. ఇంకా మాయా మంగళవారం, శుక్రవారం, ఆదివారం. అంటే నిజానికి ఎన్నో ముహూర్తాలు పెట్టుకోలేదు ఏమండి, ఏ పంతులు గారిని కన్సల్ట్ చేయలేదు ఊడుపు కోసం. వీళ్ళు పారంపర్య ఆచారం ప్రకారం ఏం చేశారు, వీళ్ళు పితరులు ఏం చేశారో వీళ్ళు అది చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మనము అదే చేస్తున్నాం. అంటే ఇతనికి ఏమైంది, అది మంగళవారం ఊడుపు బలం అంటారు ఏంటి, అంతే కదా మా దగ్గర. మంగళవారం ఊడుపు బలం అంట. ఒకవేళ సోమవారం ఊడితే మెత్తని రోజట ఏంటండి, శనివారం ఊడితే ఉడుపు తెలుసు కదా, ఉడుపు ఊడితేనే ఏంటి. మన పంట గురించి మాట్లాడుతుంటేనే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు చెప్పండి. చదవండి. ఒకడు ఒక దినం కంటే మరొక దినమని ఎంచుచున్నాడు. మరి ఒకడు ప్రతి దినము సమానమని ఎంచుకుంటున్నాడు. ఇతనికి ఏ వారం ఊడ్చినా ఇబ్బంది ఏం లేదు, కూలోళ్ళు రావాలంతే. దమ్మైపోవాలి, నీరు ఉండాలి, కూలీలు వస్తే ఏ టైంలో అయినా ఊడ్చేస్తాడు ఈయన. అర్థమవుతుందా? అయితే చదవండి. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో ఊడుపరుచుకొనవలెను. దినమును లక్ష్య పెట్టువాడు, ఒకవేళ మీరు దినాన్ని లక్ష్య పెడుతున్నారంటే అది ప్రభువు కోసం లక్ష్య పెట్టాలి. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాడు కనుక ప్రభువు కోసమే తింటున్నాడు. తిననివాడు ప్రభువు కోసం తిన్నంటున్నాడు. ఆలోచించండి. ప్రభు కోసం తినేవాడు సొంత మనస్సాక్షి నిమిత్తం ఆలోచించండి. నేను తింటున్నాను అంటే అది ప్రభు కోసం, నా మనస్సాక్షికి ప్రభువుకి సంబంధించింది, నాకు సంబంధించింది. అది నేను తింటున్నానంటే ఏమండి అది బలహీనుడి విషయంలో కాదు, ఇక్కడ నా సొంత మనస్సాక్షి నిమిత్తం. నాకు ఎవడైతే ఈ దినం మంచిదని, నాకు ఇది తింటే మంచిదని ఆలోచిస్తున్నాడో, ఎవరి సొంత మనస్సాక్షి నిమిత్తం వాడు ఏమనుకుంటున్నాడు, ఇక్కడ తినేవాడు ప్రభు కోసం తింటున్నాడు, తిననివాడు నేను ప్రభు కోసం తినను అంటున్నాడు. ఆలోచించండి. తినుట మాని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడు తన కోసమే బ్రతుకుడు. ఎవరి గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి? ఎవరి గురించి మాట్లాడుతున్న మాటలు? మొదటి వచనంలో విశ్వాసుల్ని ఏమండి విషయమే బలహీనుని వాడిని చేర్చుకునడి. ఎక్కడికి చేర్చుకోవాలి? సంఘంలోకి చేర్చుకోవాలి. అంటే ఇది విశ్వాసులకు చెబుతున్న మాటలు. ఏం చెప్తున్నాడు విశ్వాసులకి? 7వ వచనంలో 14:7 చదవండి. మనలో ఎవడును తన కోసమే బ్రతుకుడు. మనలో ఎవడంటే నేను చెప్తున్నాను, ఎవరు మనలో? మనం అంటే విశ్వాసులు. విశ్వాసుల్లో ఎవడును తన కోసమే బ్రతుకుడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతుకునను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాం. చదవండి. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు కోసమే ఉన్నాం. ఇక్కడ చావు బ్రతుకు గురించి మాట్లాడుతున్నాడు. చిన్న విషయమైన తిండి కోసం ఒకసారి ఆలోచించండి. చిన్నది. తిన్నా ప్రభు కోసమే తినండి, తినకపోయినా ప్రభు కోసం మానేయండి. అర్థమవుతుందా? చావు కంటే పెద్దది కాదు. ఏంటది? తినడం. చదవండి. తాను మృతులకును సజీవులకును ప్రభువు ఇండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి. అయితే నీ సహోదరునికి తీర్పు తీర్చబడినలా, ఏ విషయంలో అయినా సరే
తీర్పు తీర్చుకో. అంటే తీర్పు అంటే ఇక్కడ బలహీనుడు విషయమే ఆలోచించండి. బలహీనుడు బలవంతుడు విషయమే తీర్పు తీర్చుకోండి. 14వ వచనం, సహజముగా ఇదే మాట, ఇదే ప్రశ్న మీలో అనుకుంటూ ఉంటున్నారు నా చాలామంది. విగ్రహం పట్టిది అయితే తినే వస్తువు సృజించినప్పుడు, కొబ్బరికాయ సృజించింది ఎవరండి? దేవుడు. మేకపోతును సృజించింది ఎవరండి? దేవుడు. ఇంకేంటండి నాకు అర్థం కాదు. సమస్తాన్ని సృజించింది ఎవరు? చదవండి అదే మాటలు. సహజముగా ఏదీ నిషిద్ధం కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను అండి. నమ్మేవాడు ఎలా నమ్ముతున్నాడు? ఇది ఆ సమస్తము దేవుని యందు సృజింపబడిందని నమ్ముచున్నాడు. తర్వాత ఏదైనా నిషిద్ధమని ఎంచుకునే వానికి అది నిషిద్ధమే. అర్థమవుతుందండి? నాకు కూరగాయలు నిషిద్ధం అంటే నాకు అది నిషిద్ధమే. కూరగాయలు మంచి అనుకుంటే నాకు అవి మంచివి. చదవండి, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన యెడల అసలు నీకు ప్రేమ ఏముంది? ఏమండి, యేసుక్రీస్తు వారు మన కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు? మనల్ని ప్రేమించాడు కాబట్టి. అర్థమవుతుందా? ప్రేమ లేకుండా నీ శత్రువుకు నువ్వు ప్రాణం పెడతావా? పెట్టలేవు కూడా. ఒప్పదు నీకు. నువ్వు ప్రేమిస్తే ప్రాణంను ఇస్తావు. నీ సహోదరుడు నీ భోజనమును మూలముగా దుఃఖించిన యెడల నీవికను ప్రేమ కలిగి నడుచుకునేవాడు కాదు. అసలు భోజనం మూలంగా క్రీస్తుకు దూరం అవడం ఏంటండి? ఇక్కడ ఎవరి గురించి? బలహీనుడి గురించి మాట్లాడుతున్న మాటలండి ఇవన్నీ. బలహీనుడైన వాని గురించి, అతను బలహీనుడు దుఃఖపడడం వల్ల నీకేం కలిసి వస్తుంది? ప్రభువుకు అతను దూరం అయిపోతున్నాడు. చదవండి, ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనం చేత పాడు చేస్తున్నావు. ఒకవేళ వాడు తింటే క్రీస్తుకు దగ్గర అవుతున్నాడంటే నువ్వు తినకుండా ఉండకు, కానీ అతన్ని క్రీస్తుకి దూరం చెయ్యకు. ఒకవేళ నువ్వు తింటే క్రీస్తుకు దూరం అవుతున్నాడంటే ఆలోచించండి. మీరు అతన్ని క్రీస్తుకి దూరం చేయకండి. చదవండి, ఎవరి కొరకు చచ్చిపోయాడు? నీ ఒక్క తిండి కోసం కాదు స్వామి. నీ తిండి కోసం చనిపోలేదు క్రీస్తు, మన పాపాల నిమిత్తం చనిపోయాడు. ఆలోచించండి, చదవండి. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు అనేసి ఊరుకోలేదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందరి ఆనందమే అన్నది. ఇది గొప్పదా? తినకపోవడం గొప్పదా? తినడం తాగడం గొప్పదా? అసలు దేని విషయం గురించి మనం మాట్లాడుకోవాలి? నీ సహోదరుని నువ్వు దేవునికి దూరం చేస్తున్నావేమో, దాని గురించి ఆలోచించు. మీ ముందు పెడుతున్నాను, ఆలోచించండి. చదువుదాం తర్వాత. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుచేయు వాటిని ఆసక్తితో ఏం చేయాలి? మీరు అనుసరించాలి. చదవండి ఇంకొక మాట, మంచి మాట అది. భోజనము నిమిత్తము మీరు ఏం చేయకూడదు? ఇప్పుడు నువ్వు తింటే దేవుని పని పాడవుతుందంటే మానేయి. నిజంగా తినకపోతే దేవుని పని పాడవుతుందంటే ఖచ్చితంగా తిను. నీ మనస్సాక్షికి ఆలోచించు ప్రియమైన దేవుని వల్ల. సమస్త పదార్థములు పవిత్రములే, కానీ అనుమానంతో తినువానికి అది దోషము. అర్థమవుతుందా? దీన్ని ఇంకా వివరించక్కర్లేదు, మీకు అర్థమైంది.
మాంసం తినుట కానీ ద్రాక్షారసం తాగుట కానీ నీ సహోదరులకు, ఇది ఇంపార్టెంట్, ద్రాక్షారసము తినుట కానీ ఏమండి నీ సహోదరుడికి అడ్డమైతే దాన్ని ఏం చేయమంటున్నాడు? మానివేయుట మంచిది. యేసుక్రీస్తు వారు కాదండి, పౌలు గారు కాదండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు వారు కాదండి అంటున్నట్టు అదే పౌలు గారు కాదు, పేతురు గారు కాదు, రాజు కాదు. మీరు క్రీస్తు చెప్పింది వినండి, మీరు క్రీస్తు చెప్పింది పాటించండి. నేను తినమని చెప్పాను అనుకోండి, మీరు నమ్మకండి దాన్ని. నేను తినొచ్చని చెప్పాను అనుకోండి, మీరు దాన్ని నమ్మకండి. మీరు ఎవరు చెప్పింది నమ్మాలి? అది కూడా మీరు ఆలోచించాలి. నేను ఏం చెప్తుంది అంటున్నారు అంత అలాగా. చదవండి అదే మాట మళ్ళీని. మాంసం తినుట కానీ ద్రాక్షారసం తాగుట కానీ నీ సహోదరునికి అడ్డం కలుగజేయనది మరి ఏదియు కానీ మానివేయుట మంచిది. మీకు ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, చిన్నదండి. మనలో చాలామంది ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. చిన్నదో కాలు నొప్పుకో, కాలుకో ఏదో ఫ్రాక్చర్ అయిందనో, లేదా లేడీస్కి ప్రసవంలో ఆపరేషన్లు చేస్తుంటారు ఏమండి, ఈ హార్ట్ ఆపరేషన్ చేస్తుంటారు. వింటున్నారు కదా? ఇలా ఆపరేషన్ చేస్తున్నప్పుడు చాలామంది నోట విన్నది ఏంటంటే, పప్పు తినకండి సీమ్ పడుతుంది. ఏం తినకూడదట? నిజానికి నేను చాలామంది డాక్టర్లో విన్నది ఏంటంటే, పప్పు తిన్నా ఏమి, పప్పు తినమంటారట, పప్పు బలమని. అర్థమవుతుందా? మన అనుమానం ఏంటి? తింటే సీమ్ పడుతుంది. కానీ మనం ఏం చేస్తాం? తినమన్నాడని తినేయం. ఏం చేస్తాం? సీమ్ బట్టి వస్తువులు ఏమి తినాం. ఏరుశనక్కాయలు తినాం, శనగపప్పు తినాం, కందిపప్పు తినాం. సీమ్ బట్టి వస్తువులు మీకు నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. ఏం తింటే సీమ్ పడుతుంది. అలాంటిది చిన్న ఆరోగ్య విషయంలోనో, చిన్న గాయం విషయంలోనో మనం అంత శ్రద్ధ తీసుకుంటున్నాము అనుకుంటే, బలిగా అర్పించిన వాటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయమే, చిన్న విషయం, కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు తినడం వల్ల ప్రాబ్లం లేదు, తినకపోవడం వల్ల ప్రాబ్లం లేదు. తినకపోవడం మంచిది అని చెప్తున్నాడు ఇక్కడ. నీకు అడ్డం కలిగితే బలహీనుడికి అడ్డం కలిగితే ఏమండి, తినకపోవడం మంచిది కదా, మంచిదాన్ని, మేలైన దాన్ని మీరు ఎంచుకోండి. నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను. అన్నయ్య అయినా సరే అదే చెప్పారు. మీరు మేలైనది ఎంచుకోండి. మీరు విగ్రహాన్ని లక్ష్యపు చేయకండి. ఏమండి, తినేవాడు ఎవరి నిమిత్తం తినాలి? విగ్రహాన్ని బట్టి కాదు, మనశ్శాస్త్రి నిమిత్తం క్రీస్తుని బట్టి తినాలి. తిననివాడు మనశ్శాస్త్రికి కాదు, క్రీస్తుని బట్టి తినకూడదు. ఆలోచించండి ప్రతి ఒక్కరు. ఈ మేలైనది మంచిదాన్ని మీరు ఎంచుకోండి. అపోస్తుల కార్యములు ఇంకొక మాట చూద్దామండి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము. ఇరవై ఒకటి నుంచి చదువుకుందామండి. తీసారా అందరూ? సందర్భం ఏంటంటే, పౌలు గారు సువార్త దండయాత్రకు వెళ్ళి వచ్చి యెరూషలేముకి వస్తారు. ఏమండి, అపోస్తులను కలుస్తారు. ఆ సందర్భం అండి. 21వ వచనం నుంచి చదువుకుందాం. అన్ని జనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టాలని నీవు బోధించుచున్నట్లుగా నిన్ను గూర్చి వర్తమానం విని ఉన్నారు. ఎవరి గురించిది? అపోస్తలుడైన పౌలు గారి గురించి. సందర్భం ఏంటంటే, అప్పటి వరకు యూదులు ఏమంటే ఏం చేసేవారు?
సున్నతిని ఆచరించేవారు. రక్షణ కలగాలంటే ఏం చేసేవారు? సున్నతిని ఆశ్రయించేవారు. అయితే పౌలు గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీరు ప్రభునామంలో బాప్తిసం తీసుకోండి, రక్షింపబడతారని చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలామంది అపార్థం చేసుకున్న మాట ఏంటంటే, పౌలు గారు సున్నతి వద్దన్నారు, లేదా ధర్మశాస్త్రాన్ని వద్దన్నారు, మోషేను పక్కన పెట్టమన్నారు అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయారంట. చదవండి ఆ మాట మళ్ళీ. కావున 21 నుంచి మళ్ళీ చదువుకుందాం. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారములు చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేని విడిచిపెట్టవలనని నీవు బోధించినట్లు మీరు నిన్ను గూర్చి విన్నారు. యెరూషలేములో ఉన్న వాళ్ళు నిన్ను గూర్చి విన్నారు. ఏమని బోధిస్తున్నావు నువ్వు? సున్నతిని విడిచిపెట్టాలి, మోషేని విడిచిపెట్టాలి. నిజానికి పౌలు గారు చెప్పింది అది కాదండి. వాళ్ళు అపార్థం చేసుకున్నారు. అవునా? మోషే గారు క్రీస్తుని గురించి ఎంత గొప్పగా చెప్పిన వ్యక్తి అండి. అర్థమవుతుందా? అలాంటి ఆయన్ని మోషేని విడిచిపెట్టమని పౌలు గారు ఎందుకు చెబుతారు? కానీ వాళ్ళు ఏం చేశారు? అపార్థం చేసుకున్నారు. చదవండి. కావున మనం ఏం చేస్తాం? వాళ్ళు అలా అనుకున్నారు, మనం ఏం చేద్దాం? మనం ఏం చేయదు? చెప్పండి. నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. నువ్వు యెరూషలేము వచ్చావన్న సంగతి వాళ్ళకి తెలిసిపోద్దే. ఇప్పుడు గొడవ మొదలవుద్ది. ఆలోచించండి అని మాట్లాడుతున్న సందర్భం. చదవండి. కాబట్టి నేను మీకు చెప్పినట్టు చెయ్యి. పౌలు గారు ఒక సందర్భంలో నేను ధర్మశాస్త్ర సంబంధంగా, యూదులకు యూదునిగా, గ్రీసునికి గ్రీసు దేశస్తునిగా, ఏమండి బలహీనుడికి బలహీనుడిగా, బలవంతుడికి బలవంతుడిగా ఉన్నానని చెప్పాడే. ఇలాంటి సందర్భాలండి అవి. అర్థమవుతుందా? చదవండి. కాబట్టి చేయము. నీవు పైన వచనంలో ఉండిపోయి నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చదవండి చెప్పినట్టు చేయము. మొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా యొద్ద ఉన్నారు. ఆల్రెడీ మొక్కు తెచ్చుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు నా దగ్గర ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వాళ్ళతో కూడా నువ్వు ఏం చేయాలి? మొక్కు తీర్చు. తర్వాత నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తలక్షౌరం చేయించుకుంటకును వారి కయ్యడి ఖర్చు, అంటే వీళ్ళు తల సవరం చేయించుకుంటారు కదా, ఆ డబ్బులు నువ్వు పెట్టుకో. ఏమంటున్నాడండి ఆయన? ఆ డబ్బులు నువ్వు పెట్టుకో. ఇదంతా ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారా? ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన యాకోబు గారు చెప్తున్నారండి. యాకోబు గారి దగ్గరికి వచ్చినప్పుడు యాకోబు గారు మాట్లాడుతున్న మాటలు, నువ్వు ఇలా చెయ్యి. ఏమని చెప్తున్నాడు ఆయన? నువ్వు మా దగ్గర ఆల్రెడీ నలుగురు ఉన్నారు, వీళ్ళు మొక్కుబడి తీర్చుకోవాలి. అయితే చాలామంది నువ్వు యూదుల పారంపర్యాచారాలు కాదు ఇది, ఏంటిది ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు నువ్వు వద్దని చెప్తున్నావు అని వాళ్ళు విన్నారు. అయితే నువ్వేం చేయాలి? వీళ్ళని నువ్వు తీసుకెళ్ళి వీళ్ళకి క్షౌరం చేయించి వాళ్ళ డబ్బులు నువ్వేం చేయాలి? నువ్వు పెట్టుకో. చదవండి. వారికి అయ్యేడు తగులుబడి వాళ్ళకి తగులుబడి అంటే ఇంకో ఖర్చు పెట్టుకో. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానం నిజం కాదు. ఎలాగా? నువ్వు మోషేని వదిలే, మోషేని పక్కన పెట్టు, ధర్మశాస్త్రం పక్కన పెట్టు అనే వాళ్ళు ఏవైతే ఉన్నారో దీనిని బట్టి, ఈ కార్యక్రమం బట్టి వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు మనసు మార్చుకుంటారు, వాళ్ళ అభిప్రాయం మార్చుకుంటారు. చదవండి. యథావిధిగా నడుచుకున్నావని వారు తెలుసుకుందరు. అయితే ఇది పాటించమన్నాడు కదా ఆయన. అయితే చదవండి. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి రాసి ఉన్నామని చెప్పిరి. దేని సందర్భాలు?
ఏ సందర్భాల గురించి జాగ్రత్త పడమని రాశాడు ఆయన? విగ్రహానికి గొంతు పిసికే, విగ్రహానికి అర్పించిన దాని గురించి అండి, వ్యభిచారం గురించి, అదే జాగ్రత్త గురించి అండి. పర్లేదు నాన్న, దీని గురించి ఏం చేయమన్నాడు? దీని గురించి ఏం చేయమన్నాడు యాకోబు గారు? వీటిని మానుకోవడం కోసం ఎవరికి రాశాడు? అదే అధ్యాయం అండి, 15వ వచనం, 15వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. అది 19 నుంచి చదువుకుందాం. అక్కడ సిమియోను గారు మాట్లాడుతున్న మాటలు. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక, అంటే దేవుని వైపు తిరుగుచున్నాడంటే ఏమండి? ఎవరైనా బలహీనుడు దేవుని వైపు అప్పుడే తిరుగుచున్నాడు. అతను ఏం చేయాలి? నువ్వు కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని అభిప్రాయము. ఆల్రెడీ అది ఇందాక చదువుకున్న సందర్భంలో పంపించేశాడు ఆ పత్రిక. ఎవరితోటి? పౌలు బర్నబా గారితో. అర్థమవుతుందండి? ఏం అర్థమవుతుంది మీకు? అయితే ఇక్కడ అపోస్తలులు విగ్రహాన్ని గట్టిది అని అనుకున్నారా? ఏమండి? దాని ముందు ఏం చెప్పి చేస్తున్నారు వాళ్ళందరూ? అందులో ఏదో ఉన్నదా అనుకుంటున్నారా? వట్టిది కదా. కానీ ఇవి సెన్సిటివ్ విషయాలు, వీటి యందు జాగ్రత్త పడాలి, చాలా ఆచితూచి నడాలి. ఇది స్వాతంత్రం ఉందని మనం ఏం చేయకూడదు. ఏమండి? కొరింథీ పత్రిక ఇందా చెప్పాను కదా, కొరింథీ పత్రికలో తిరుగుతామని, అందులో తిరుగుదాం. కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 14 నుంచి చదువుకుందామా? కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుకోండి. అసలు మీరు ఆలోచించుకోండి. వాక్యం పక్కన పెట్టుకుని మీరు ఆలోచించుకోండి. ఏదైనా ఏమని చెప్తున్నాడు? మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది తాగుట క్రీస్తు రక్తంలో పాలు పంచుకుంటే కదా. అంటే ఇది దేని గురించి మాట్లాడుతున్న సందర్భం? ప్రభు బల్ల గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకుంటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలుని చూడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంతో పాలువారు కారా? ఇక నేను చెప్పేది, అసలు నేను ఇంత వివరించి చెప్తున్నాను మీకు అర్థం కావట్లేదు. ఇక నేను చెప్పేది ఏంట్రా బాబు? విగ్రహంలో అర్పితంలో నేను ఏమైనా ఉందని అంటున్నానా? పౌలు గారు మాట్లాడుతున్నారు. అసలు విగ్రహంలోనైనాను విగ్రహ అర్పితంలో నేను ఏమైనా ఉందే అంటున్నానా? ఏమండి? నేను విశ్వాసిని. ఏమండి? ప్రభువారు ఏ స్టాండర్డ్లో ఉండి మాట్లాడుతున్నారు? అపోస్తులు. ఏమండి? అపోస్తుల స్థితిలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. నేను విగ్రహంలో ఏది చదవండి అన్నమాట. నేను విగ్రహంలో ఏదైనాను ఉన్నదైనా అయినను విగ్రహ అర్పితంలో ఏమైనా ఉన్నదని, విగ్రహంలో ఏమైనా ఉన్నదని అయినను నేను చెప్పేదనా? లేదు. కానీ అంటున్నాడు. ఆలోచించండి ఆ మాటని. కానీ అంటున్నాడు.
ఎందుకంటున్నాడు? అందులో నేను ఏమీ లేదనే చెప్తున్నాను. ఏమండి, నా వాక్యంలో కూడా రాసుకుంటూ వచ్చాను. అందులో ఉంది. సమస్తాన్ని సృష్టించిన దేవుడు, దేవుని కుమారుణ్ణి ప్రకటించే పౌలు గారు ఎందుకు చెప్తారండి అందులో ఏదో ఉందని? చదవండి. లేదు, కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దెయ్యములకే అర్పించుకున్నాం. నిజానికి మనకు తెలుసు, ప్రారంభ పాటల్లో ఏమని నేర్చుకున్నాం? దెయ్యం అంటే విగ్రహము, విగ్రహం అంటే వస్తువు. అర్థమవుతుందా మీకు? వస్తువు ఏమై ఉంది? శూన్యమై ఉంది. అందులో ఏ యేసము లేదు. అదే విషయం పౌలు గారికి తెలుసు కదండి. అయితే ఈ సందర్భాలన్నీ ఆయన మైండ్లోనే పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? లేదు, కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారగుట నాకు ఇష్టం లేదు. ఏమండి, మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరారు. ఒకవేళ ఇదే సంఘంలో ఉన్నారంటే కనుక, ఏమండి ఆలోచించండి, ఇదే సంఘంలో ఉన్నారంటే కనుక మీరు లోకంలో ఉండకూడదు, సగం లోకంలోనూ సగం ప్రభులో ఉండకూడదు. అదే చెప్తున్నాడు. మీరు ప్రభు బలలో చెయ్యి వేశారంటే ప్రభువుకే అంకితమై ఉండాలి. అర్థమవుతుందండి? చదవండి. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యం పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ఎందుకంటే ఇది నేను విగ్రహము, దెయ్యము అది బలమైందని చెప్తలేదు, అందులో ఏదో ఉందని చెప్తలేదు. అర్థమవుతుందండి? చదవండి. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించుదుమా అంటే ఇలా రెండు విధాలుగా ఉండి మనం ప్రభుకు రోషం పుట్టించే విధంగా ఉందామా? ఆయన కంటే మనం బలవంతులమా అండి? ఆలోచించండి. క్రీస్తు కంటే మనం బలవంతులం కాదు. నిజంగా పౌలు గారి కంటే బలవంతులమండి? బలవంతులం కాదు కదండి. ఆలోచిస్తున్నారా? అంత బలవంతుడైన పౌలు గారు నేను విగ్రహంలో ఏదో ఉందని చెప్పట్లేదు. అర్థమవుతుందండి? విగ్రహ అర్పితంలో ఏదో ఉందని చెప్పట్లేదు. అయినా సరే ఆయన బలహీనుడికి అభ్యంతరం కలిగితే నేను మానేసాను అని చెప్తున్నాడు. మనకేం చెప్తున్నాడు? నీకు ఏది మేలైందో, ఏది మంచిదో అది చెయ్యని చెప్తున్నాడు. ఇందులో వాదనలు పెట్టుకుంటాకే ఏముంది? ఒకసారి ఆలోచించిన ప్రేమందరూ ప్రతీదీ పౌలు గారు వివరించి మరీ చెప్తున్నాడు. అందులో ఏమో ఉందని మీరు అనుకుంటే అది మీ పొరపాటు. మీరు లక్ష్యం ఉంచితే అది మీ పొరపాటు. వినుమారవేట్టుకై ఉండకండి. మీరు విన్నదాన్ని ఏం చేయాలి? ఆలోచించాలి, గ్రహించాలి, పరిశీలించాలి. ఒకవేళ అది అడ్డంగా అవుతుందేమో. ఇప్పుడు పప్పు తింటే సీమ పడుతుందన్న ఆలోచన వస్తేనే మీరు పప్పు మానేశారే అండి. బలహీనుడు దూరం అయిపోతాడన్న ఆలోచన మీకు ఎందుకు రావట్లేదన్న ఆలోచనతో మీకు చెప్పడం జరుగుతుందండి. ఇది ఒక బలహీనుడు ఎందుకు దూరం అయిపోవాలి అని అనుకుంటే మీరు తినరు కదా. మీరు ఆలోచించుకోండి, మీకు ఏది మేలైనదో అది ఆలోచించుకోండి. 23వ వచనం, అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు, కానీ నేను అన్నీ చేయదగినవి కాదు. నాకు స్వాతంత్రం ఉందండి, నాకు అన్నీ తెలుసు, కానీ నేను అన్నీ చేయదగినవి కావంటున్నాడు. పౌలు గారు అంటున్న మాటలండి. పౌలు గారు అన్ని శ్రమలు మనం పడ్డామండి, అంత సువార్త మనం చేసామండి. కానీ ఏమంటున్నాడు ఇక్కడ ఆయన? నాకు అన్నిట్లో స్వాతంత్రం ఉంది, కానీ నేను కొన్ని చేయదగినవి కావు. చదవండి. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు. క్లియర్గా చెప్తున్నాడు. ఒకవేళ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందని నువ్వు బలంగా నమ్మితే చెయ్యి, కానీ అది క్రీస్తుకు బలహీనుడిని దూరం చేసేదిగా ఉండొద్దు. ఒకవేళ మానేస్తే అది మంచిది అన్నప్పుడు మానే. క్లియర్గా చెప్తున్నాడు ఆయన. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలగా అన్నీ నాకు క్షేమాభివృద్ధి కలుగు చేయవు. ఎవడు తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకోండి. ఎదుటివారి గురించి చూడండి ఒకసారి. మీ విషయమే కాదు,
సరే, ఎదుటివాని గురించి కూడా ఆలోచించండి. మీ ఒక్క మనస్సాక్షి నిమిత్తమే మాత్రమే ఆలోచించకండి. ఎదుటివాని గురించి ఆలోచించండి, అవిశ్వాస గురించి ఆలోచించండి, బలహీనుడి గురించి ఆలోచించండి, మీ సహోదరుల గురించి ఆలోచించండి. ఎవడో తమ కొరకే కాదు కానీ ఎదుటివానివి మేలు చేయ చూచుకొనవలను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికి వాడే అంగడిలో ఏదైతే ఉందో అది శుభ్రంగా తినేయండి. మీకు అర్థమవుతుందా? కటికిన వాడి అంగడిలోకి ఇప్పుడు నేను ఉన్నానండి ఏమండి, ఇప్పుడు చికెన్ షాప్కి వెళ్ళాలి. నేను సుబ్బుని పర్మిషన్ అడగను. ఏమంటాను? సుబ్బు, నేను ఆ కొడు దగ్గరికి వెళ్ళి నేను చికెన్ తెచ్చుకుంటాను అని అడగను. తినేది ఎవరో? నేను. నా మనసాక్షి ఏమనిపిస్తుంది? తినాలని అనిపిస్తుంది. వెళ్ళి నేనేం చేస్తాను? కటికిన వాడి అంగడిలో ఏదైతే దొరికిందో అది నాకు నచ్చిందో అది కొనుక్కొని నేను తెచ్చుకున్నాను, తింటున్నాను. ఇప్పుడు ఇదేటివాని సుబ్బు మనస్సాక్షి నిమిత్తం ఇది లేదు, ఇది నా సొంత మనస్సాక్షి నిమిత్తమే ఉంది. అయితే విగ్రహ బలి అర్పించిన వాటి విషయాల గురించి ఎవరి మనస్సాక్షి ఇన్వాల్వ్ అవుతుంది? ఎవరి మనస్సాక్షి ఇన్వాల్వ్ అవుతుంది? ఎదుటివానిది, బలహీనుడిది. అప్పుడే క్రీస్తు తట్టు తిరిగిన వాడిది. ఆ బలహీన మనస్సాక్షిని మనం మన ప్రవర్తనతో, మన స్వాతంత్రంతో, మన జ్ఞానంతో దూరం చేస్తే అది పాపం. నీకు అర్థమవుతుందా? తిన్నందున పాపము. ముందు పాత పాఠాల్లో నేర్చుకున్నాం, ముందున్న పాఠాల్లో. తిన్నా పాపం లేదు, తినకపోయినా పాపం లేదు. ఒక సహోదరుడు నీ తినుట విషయంలో క్రీస్తుకు దూరం అయిపోతున్నాడంటే అది పాపం. ఒకవేళ అలా జరుగుతుందేమో అని అనుకుని పౌలు గారు ఏం చేశారు? ఒకవేళ అలా జరుగుతుంది ఏమో అనుకుని భయపడి, ఎలాగైతే పప్పులో మనం భయపడిపోతున్నామో, సీమ పడుతుందని భయపడిపోతున్నామో, పాడైపోతుందని భయపడుతున్నామో, అలాగే సంఘం పాడైపోతుందేమో, అవిశ్వాసి దూరం అయిపోతాడేమో అని ఆయన ఏం చేస్తున్నాడు? తింటం మానేశాడు. మరి మనకేం చెప్తున్నాడు? నీకు ఏది మంచితో ఎంచుకో. నువ్వు తినినా తినకపోయినా దేవునికి ఒకడిని దగ్గరే చేసే విధంగా ఉండాలి. ఇంకొక మాట ఆలోచిద్దామండి. ఇంకా చాలా ఉన్నాయా? ఇంకొక విషయం నేను చెప్పి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి చదువుకుందామా? రోమపత్రిక. కాగా బలవంతులైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకే బద్దులై ఉన్నాము. ఏమన్నా కాసేపు మనం ఏమండి జాగ్రత్తగా ఉంటే తప్పేండి. ఆ కాసేపు తినడం విషయంలో మనం ఇబ్బంది పడిపోవడం వల్ల తప్పే ఉందండి. ఏమో అతను బలహీనుడిని మనం చేర్చుకోవాలి కదా. కాగా బలవంతులైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక. తింటే నీకు ఆనందం అండి. మీకు మటన్ అంటే ఇష్టం అండి బాబు. అయితే ఆ బలహీనుడి విషయంలో నీ ఆనందాన్ని కొంచెంసేపు చంపుకో. అది నీకు ఎక్కడా దొరకిందైతే కాదు కదా. ఏమండి, ఇంతకుముందు దేవతలు జనరల్గా మాట్లాడుతున్నారు, దేవతలు అమృతం తాగేవారు అని అనేవారు. తెలుసా మీకు? పాత సినిమాల్లో మీరు ఎప్పుడన్నా చూసుంటారు. అమృతం తాగితే ఏమవుతుందట? ఏమండి, చచ్చిపోరట. దివ్య ఒకద్దే చూస్తుంది పాపం పాత సినిమా. మీకు ఎవరికి ఏం తెలనట్టు. అమృతం తాగితే ఏమవుతారట? చచ్చిపో. అలాంటి అమృతం ఏం పంచిపెట్టలేదే లోకమందు. ఆలోచించండి. ఆ ఒక్క పూటలో మీరు అమృతాన్ని ఏం కోల్పోతలేదు. ఆలోచించండి మాటలు. చదవండి. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగుటకైనట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతనిని సంతోషపరచాలి. అతని గురించి ఎందుకు ఆలోచించుకుంటున్నాడు?
క్రీస్తు వచ్చింది మన ఒక్కరి కోసమే కాదు. క్రీస్తు కూడా తన్ను తానే సంతోషపరచుకోలేదు, కానీ ఆలోచించండి. క్రీస్తు వచ్చింది ఆయన ఒక్క సంతోషం గురించి కాదు. ఆలోచించండి. దేవుని సంతోషం గురించి, పరిశుద్ధాత్మని సంతోషం గురించి. వాళ్ళ సంతోషం ఏంటంటే జగత్తు పునాది వేయబడకముందే మనల్ని నియమించుకున్నాడు. ఆ నియమించుకున్న మనం పాపంలో బ్రతుకుతున్నాం. ఆ పాపం నుండి మనల్ని అందరినీ రక్షించడానికి వచ్చాడు. కానీ మనం ఒక తిండి కోసం మనల్ని దేవుణ్ణి దూరం చేసేస్తున్నాం. ఆలోచించండి. ఇంకొక మాట మీకు వివరించాలనుకున్నాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం తెలుసు కదా మీకు. అపోస్తుల కార్యము అది సందర్భం ఏంటంటే పేతురు గారు దేవుడు పంపిన ఆహార పదార్థాలు తిన్నంటాడు. అంటే మరి పేతురు గారికి తెలియదండి సమస్తాన్ని సృష్టించిన దేవుడే అని? ఏమండి, పేతురు గారికి తెలుసంటారా తెలియదంటారా? సందర్భం దేనికోసం? తినడం కోసమా? తినకూడదనే దానికోసమా? ఒకసారి ఆలోచిద్దాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయము సందర్భం మీకు తెలుసని అనుకుంటున్నాను, లేదంటే ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇటలీ పటాలమడ మొదటి నుంచి చదువుతున్నాను. ఇటలీ పటాలమడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి, ఇతను భక్తిపరుడు ఒకడు ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు వాడై ఉండి ప్రజలకు ధర్మము చేయొచ్చు. ఏమండి వింటున్నారా? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు కొర్నేలి అని పిలుచుట దర్శనం తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము. ఎందుకని? అతడు మీకు వాక్యాన్ని బోధిస్తాడు. పేతురు గారి దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అయితే పేతురు గారికి కల వస్తుంది. 9 నుంచి చదువుకుందాం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరెను. ఇంటివారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై, దేనికి పరవశుడయ్యాడు? ఏమండి, మసాలా ఎరగొడేరాల్లో వాసన తెగొచ్చేస్తుంది. ఏమండి, పేతురు గారికి. అయితే ఆయన ముక్కు దేవుని దగ్గర ఎట్టకుండా ఎక్కడెట్టాడు? వంటల దగ్గర ఎట్టాడు. నాకులాటోడేమో. చదవండి. పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధమైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులకు ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పాను. చిన్న మాట. దేవుడు సృజించిన ప్రతి వస్తువులో ఏమండి అశుద్ధత ఉంటుందా? తినియే కదయ్యే. అయితే పాత నిబంధనలో దేవుడు కొన్ని చెప్పాడు, మీరు కొన్ని తినండి, కొన్ని తినకూడదు. ఒక నియమం పెట్టాడు, ఏది పడితే అది తినొద్దు అని. అది మన వంటి కోసమే.
చాలామంది పనసకాయ తింటే వాతం అంటారు, కొంతమంది ఉడుని తింటే వాతం తగ్గుతుంది అంటారు. ఇవన్నీ నాకంటే మీకు బాగా తెలుసు కదా. ఏమండి, మన ఒంటికి ఏది మంచిదో దేవుడు అది తినమని చెప్పాడు. అయితే దేవుడు తినమని చెప్పినప్పుడు నిజంగా దేవుడు తెచ్చి ఇది తినమని అంటే ఇందులో అశుద్ధమని ఎంతవరకు చెప్పేవారమై ఉన్నామని ఆలోచించుకోండి. కానీ ఇది తిండి విషయమా? ఆలోచించండి. ఇక్కడ చదువుతున్న సందర్భం తిండి విషయమా? చదవండి. అయితే చదవండి. అయితే ఎక్కడున్నారు? 14 చదవండి. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైన ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండో మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగ ముమ్మారు జరిగిను. వెంటనే ఆ పాత్ర ఆకాశముకు ఎత్తబడెను. ఈ సందర్భం దేనికోసం చెప్పాడు దేవుడు? నువ్వు ఇప్పుడు సువార్త కొరకు ఒక ప్రాంతం వెళ్తున్నావు. అది ఎక్కడ? ఇటలీ పటాలంలో కైసరయలో నువ్వు కైసరకు వెళ్తున్నావు. అక్కడ సువార్త ప్రకటించాలి. అక్కడ నీకు దేవుణ్ణి నమ్ముకున్న భక్తి పరులే ఉండరు, దేవుణ్ణి నమ్మని అన్ని జనాంగం కూడా ఉంటుంది. అయితే నువ్వు ఆలోచిస్తావేమో, ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు, తెలుసు కదా. బావి దగ్గర సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారితో మాట్లాడిన సందర్భం, వీళ్ళు ఏం చేయరట, యూదులతో సమరయులతో యూదులు సాంగత్యం చేయరు. అంటే వాళ్ళకి వీళ్ళకే భేదం ఉంది. అయితే మనసులో, పేతురు గారి మనసులో ఈ ఉద్దేశం ఉంది. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే పేతురు గారు యూదుడు కదా. అయితే ఇక్కడ జరుగుతున్న సందర్భం ఒకసారి ఆలోచించండి, చదవండి. అక్కడ నుంచి 23 నుంచి చదువుకుందాం. మరునాడు అతను లేచి వారితో కూడా బయలుదేరి వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు, ఆలోచించండి, ఇక్కడ ఒక దర్శనంలో ఆయనకి ఏమైతే కనబడిందో ఇక్కడ ఆలోచన ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. అన్యజాతి వానితో సహవాసం చేయుట అయినను అట్టి వారిని ముట్టుకుంటే అయినను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపబడు. ఇక్కడ నిషేధింపబడిన వస్తువు ఎవరని అనుకున్నాడు పేతురు గారు? తినే విషయం అనుకున్నాడు. చాలామంది ఈ సందర్భం తినే విషయంలో గురించి ఆలోచిస్తున్నారు అని మీకు చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో ఇది తిండి కోసం కాదు. ఏమండి, అర్థమవుతుందా? ఒక అన్యుడి కోసం దేవుని వాక్యం ప్రకటించే సువార్తికుడు ఈ రకంగా ఆలోచిస్తున్నాడా? ఏమండి, సమస్త సృష్టికి సువార్త ప్రకటించని చెప్పిన యేసుక్రీస్తు వారికి ఏమండి ఈ అన్యజనులు అడ్డండి? అన్యజాతి వారితో మాట్లాడకూడదండి, అన్యజాతి వారికి సువార్త ప్రకటించకూడదని చెప్పాడా యేసుక్రీస్తు వారండి? లేదు. కానీ పేతురు గారు ఆలోచనలో ఇది ఉంది. అన్యజాన్య వానితో సహవాసం చేయడానికి అట్టి వాని ముట్టుడుకైన యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడు నిషేధింపబడిన దగినవాడు చదవండి, నాకు ఫ్లో ఇవ్వండి. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. అది ఆ దర్శనంలో చూపించింది ఏంటది? ఇది నిషిద్ధమైనది, నిషిద్ధం కానిది దేని గురించి? మనుషుల గురించి, తినే వస్తువుల గురించి కాదు. అప్పుడు కాబట్టి
నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పగా వచ్చి తిని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలువనంపింతిరో దానిని గూర్చి అడుగుచున్నాను వారితో చెప్పి అందుకు కొన్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలకు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఎంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రం ధరించుకున్న వాడొకడు నా ఎదుట నిలిచి కొన్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యం దేవుని సముఖమున జ్ఞాపకొంచమని ఉన్నవని గనుక సీమోను పిలిపించుము, వెంటనే నిన్ను పిలిపించాను, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించిన నన్ను అన్నీయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెచ్చిట్లా నేను దేవుడు పక్షపాతి కాదు. చూసారా, ఇది తిండి విషయంలో ఆలోచించలేదు. తిండి విషయం అని అనుకున్నాడు ఫస్ట్లో, కానీ ఇది దేనికోసమట? అన్ని జాతి వాడిని రక్షించడం కోసం. అర్థమైందని భావిస్తున్నాను. విగ్రహము మొదటి పాట నుంచి వద్దాం. విగ్రహము ఒట్టిది, అది కదలదు, మాట్లాడదు, చలించదు. దానికి ఏం చేసినా మనమే చేయాలి. ఏమండి, ఈ ఒక్క చోటే కాదు, లేదా ప్రతిష్ఠితనే కాదు, లోకమందంతటా అది ఒట్టిదే. అయితే దాన్ని తినే విషయంలో జాగ్రత్త పడండి అని బైబిల్ చెప్తుంది. నువ్వు సహోదరునికి, ఒక బలహీనుడికి అభ్యంతరం కలిగితే దానికి నువ్వు దూరంగా ఉండు. ఒకవేళ నువ్వు తిన్నా దానికి ఇబ్బంది ఏమి లేదు, తినే వస్తువు కాబట్టి. సమస్తాన్ని సృష్టించింది దేవుడే కాబట్టి. ఏమండి, తినే వస్తువే నీకు పెడుతున్నారు కాబట్టి. అయితే నీ తినాలనే ఆలోచన లేదు, తినాలనే స్వాతంత్రము ఒకడిని నువ్వు దేవునికి దూరం చేసేదానిగా ఉండకూడదు. అంటే నేను విగ్రహంలో ఏదైనా ఉన్నదని చెప్తున్నానా? అర్పితంలో ఏమన్నా ఉందని చెప్తున్నానా? లేదే, నేను చెప్పట్లేదు. అయితే నువ్వు ఏది మంచిదో, నీకున్న స్వాతంత్రం దేనిని క్రీస్తు కొరకు నిలబడుతుందో, విశ్వాస జీవితం బలపడుతుందో, అది నీకు ఆలోచించి ఏది మేలైంది అది నీవు ఎంచుకో. అలా ఆయన ఏం చేశాడు? ఒకవేళ అభ్యంతరం కలుగుతుందేమో, ఎవడైనా బలహీనుడు ఏ సందులోంచి అన్నా చూస్తాడేమో, నేను ముక్కలు తింటుండగా ఏ సందులోంచి అన్నా చూస్తాడేమో, ఏమో అంత అవకాశం ఎందుకు ఇవ్వాలి? నేను ఆ అవకాశం కూడా నేను ఇవ్వను, మానేసాను అని అన్నాడు. ఆలోచించుకోండి ప్రియమైన దేవుని వారు. విగ్రహము ఒట్టిది, ప్రతిష్ఠ చేసిన అందులో ఏమీ లేదు. అయితే ఆ తినే విషయంలో నువ్వు జాగ్రత్త పడు. అదే అంటాడండి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో, మేలైనది మేలు కీడు. చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం అనుకుంటా, 30వ అధ్యాయం అండి, 15వ వచనం. చూడుము, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఏమండి, 19వ వచనం. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. సూపర్. ఇక్కడ తినాలా వద్దా, తినచ్చు తినకూడదు, ఏది మంచిది, ఏది అడ్డంగా ఉంటుంది మీ ముందు పెట్టాడు దేవుడు. మేలైనది మీరు ఎంచుకోండి. మీకు సాక్షులుగా ఎవరున్నారు? ఉన్నదని గ్రహించి నడుచుకోండి. ఇక్కడతో నా మాటలు ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని
ముందుకు వెళ్దామండి. అందరూ తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థనతో నా మాటలు ముగిస్తానండి. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనములు తండ్రి. ఆయన ఈ సజీవ రెక్కల చాటున కాచి కాపాడే భద్రపరిచారు తండ్రి. మాకు ఈ సమయం ఇచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు తండ్రి. అయినా ఈ సమయం చూడని వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. అయితే ఇచ్చిన ఈ సమయాన్ని మీ కొరకు ఎలా బ్రతకాలి, మీ కొరకు నా తండ్రి ఒక విశ్వాసిని లేదా ఒక మంచి ఫలమును ఎలా ఫలించాలి, సువార్తలో ఒక పాపిని ఎలా రక్షించాలి అనే ఆలోచనల కొరకు మా బ్రతుకును వాడుటకు మాకు కృప దయచేయమని. ఆయన నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా దోషం ఉంటే క్షమించమని, దయతో మీ మాటలు మీ పిల్లలు విన్నవారై ఉన్నారు తండ్రి. విని వదిలేసేవారు కాకుండా నా తండ్రి, విన్నదాన్ని బట్టి నేనేదో చెప్పానని కాదు కానీ దేవా, మీ మాటలు వారితో ఏం మాట్లాడాయి అనే ఆలోచన పూర్వకంగా నా తండ్రి ఆలోచనాత్మకంగా మంచి మనస్సాక్షితో వాక్యం చదువుతూ ఆయన అద్దంలో నా తండ్రి నాయన వారి సహజ గుణం చూసుకునేవారుగా కాకుండా ఆయన మీ పరిశుద్ధతను నా తండ్రి, మీ ఆలోచనలను మీ చిత్తాన్ని గ్రహించేవారుగా చూసుకునేలాగున మంచి మనస్సాక్షి వారికును నాకును దయచేయమని, ఇక్కడ జరగబోయే కార్యక్రమం అంతా మీకే మహిమ ఘనత ప్రభావం కలిగే విధంగా జరిపించుకోమని, సంఘంగా సహోదరులుగా అతని నాయన క్రీస్తు వారి శరీరంగా మేమందరము కలిసి మెలిసి భేదాభిప్రాయాలు లేకుండా ఒక్కటిగా బ్రతుకు కృప దయచేయమని. ఎందుకంటే మేము ఇంకా పాపులమై ఉండగానే మా కొరకు క్రీస్తు చనిపోయారు తండ్రి. అంత గొప్ప త్యాగాన్ని మా మాటల చేత కానీ, మా చేతల ద్వారా కానీ, మా స్వాతంత్రం చేత కానీ ఆయన మేము ఒకరిని దూరం చేయకుండా క్రీస్తుకు దగ్గర చేసేవారుగా మేము బ్రతుకుటకు, మా బ్రతికే ఒక సువార్తగా ఉండుటకు కృప చూపి నడిపిస్తారని ఆ ప్రార్థన తప్పులుంటే క్షమించమని, నన్ను ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే వారితో నాకు సమాధానం దయచేయమని, తొలరానయన్న నిజరక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనం అడిగి వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.